సౌత్ ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే దాదాపు అందరూ స్టార్ హీరోల పాత హిట్లు మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాయి. తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ మరచిపోలేని సినిమా జర్నీ. టాలీవుడ్ హీరో శర్వానంద్, అంజలి, జై, అనన్యలు ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు 13 ఏళ్ల క్రితం థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రీరిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సెప్టెంబర్ 27న విడుదలకు రెడీగా ఉంది. ఇటీవలే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆ వెంటనే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే తారక్ సన్నిహితులు హీరో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్లు ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఎన్టీఆర్, కొరటాల శివలతో ఆ ఇద్దరు చేసిన ఇంటర్వ్యూ స్థాయిని పెంచే విధంగా ఉంటుందని టాక్ నడుస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఎర్ర తువ్వాలంటే అమితమైన ఇష్టం. ఆయన నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో తొలిసారి ఈ ఎర్ర కండువాతో కనిపించారు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ హీరోలు సమయం సందర్భం చిక్కినప్పుడల్లా ఎర్ర తువ్వాలతో కనిపిస్తున్నారు. ఈ మధ్య రామ్ చరణ్ కొత్త చిత్రం గేమ్ చేంజర్ సినిమా రెండో లిరికల్ సాంగ్ అప్డేట్ నిమిత్తం రివీల్ చేసిన పోస్టరులో చరణ్ తలకు రెడ్ టవల్ కట్టి కనిపించటం ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేసింది. తాజాగా మట్కా మూవీలో వరుణ్ తేజ్ ఎర్ర తుండుతో కనిపించడం హైలైట్ అయింది. వర్షం మూవీ వచ్చి 20 ఏళ్లైంది. అప్పుడంటే త్రిష వయసు 20లో ఉంది. కానీ ఇప్పుడు 40+ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. కానీ త్రిషను ఇప్పుడు చూసినా అంతే అందం, అదే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. 1995లోనే హీరోయిన్ అయ్యారీమే అంటే ఈ పాటికి అమ్మ, అత్త పాత్రలకు సెట్ అయిపోవాలి. కానీ 2024లోనూ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మధ్య విజయ్ గోట్లో 40 సెకండ్ల పాటు అలా ఓ పాటలో మెరిశారు త్రిష. 46 ఏళ్ల ఏజ్ లో కూడా ఆ స్థాయిలో మాయ చేస్తున్నారు త్రిష.